హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేను నా పుస్తకాలు. అందరూ ఎలా ఉన్నారండి? నేను వీడియోస్ చేసి చాలా రోజులైపోయింది. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల దాదాపుగా వీడియోస్ చేయడం ఆపేశాను. కానీ మధ్యలో చిన్న చిన్న షార్ట్స్ పెడుతూ వచ్చినా వాటికి కూడా టైం లేక మధ్యలోనే ఆపేశాను. మళ్ళీ ఇన్ని రోజులకి మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా పాత పుస్తకాలేనని మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య పాత పుస్తకాలను వినేవాళ్ళు, చదివేవాళ్ళు బాగా తగ్గిపోయినట్టుగా అనిపించింది. అందుకే వాటిని చదవాలన్నా, వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు కూడా పూర్తిగా పోయింది. అందుకే ఈసారి పాత పుస్తకంతో కాకుండా ఒక మంచి కొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. ఇక నుండి మన ఛానల్లో వచ్చే కథ ప్రతిలిపిలో రైటర్ అయిన ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి కొత్త కథ. ఆ స్టోరీని డైరెక్ట్గా ఇక్కడే స్టార్ట్ చేశారు. ఇక నుండి ఈ కథ మన ఛానల్లోనే రోజుకి ఒక అప్డేట్ చొప్పున పోస్ట్ అవుతుంది. ఈ కథ మీద నాకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ కథని మరెవరూ ఉపయోగించుకోవడానికి లేదు. కాబట్టి ఎవరైనా ఈ కథని మరో ఛానల్లో యూజ్ చేస్తే దయచేసి ఇన్ఫామ్ చేయగలరు. కాబట్టి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి రచనలను ఇష్టపడేవాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇంతకీ ఈ కథ పేరు మీకు చెప్పలేదు కదా? ఈ కథ పేరు ఈ రాధ కృష్ణార్పణం బై ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు. ఈ కథ ఎలా ఉంటుందో నాకు ఆల్రెడీ చెప్పారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కథ ఇంకాసేపట్లో మన ఛానల్లో అప్లోడ్ అవుతుందండి. సో శ్రీధర్ గారిని లైక్ చేసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కథని ఫాలో అవ్వండి. లేట్ చేస్తున్నా అనుకోవద్దండి, వీడియో ఎడిటింగ్లో ఉంది, అందుకే ఈ చిన్న అప్డేట్ పెడుతున్నాను. ఇంకాసేపట్లో వీడియో అప్లోడ్ చేసేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, శ్రీధర్ గారిని ఫాలో అయ్యే వాళ్ళు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.